ప్రధాని మోదీ యుక్రెయిన్ నుంచి వచ్చాక జెలెన్స్కీ ఏమన్నారో తెలిస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచాన్ని ఒక్కసారి షాక్ చేసింది. అసలు విషయానికెళ్తే భారత్లో ప్రపంచ శాంతి సదస్సును నిర్వహించొచ్చని నేను ప్రధానితో అన్నాను. భారత్ ఒక పెద్ద దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ మొదటి శాంతి సదస్సులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పాల్గొనని దేశంలో మేము శాంతి సదస్సు నిర్వహించలేమని జెలెన్స్కీ అన్నారు. ఇదే కాకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పైన జెలెన్స్కీ మాట్లాడారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే రష్యా తీవ్ర ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని జెలెన్స్కీ అన్నారు. యుక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కొనసాగించింది. ఈ చమురు చౌకగా లభించడంతో భారత్ లాభపడింది. చైనా భారత్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా పుతిన్ చర్యలను సమర్థిస్తే దాని పర్యవసానాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కనిపిస్తాయి. అవి సరిహద్దు నిబంధనల ఉల్లంఘన రూపంలో ఉంటాయని జెలెన్స్కీ అన్నారు. రష్యా పట్ల భారత్ తన వైఖరిని మార్చుకుంటే యుద్ధం ఆగిపోతుంది. చాలా దేశాలు రష్యా నుంచి దిగుమతులను నిలిపివేసినా భారత్ మాత్రం కొనసాగిస్తోంది. రష్యా సైన్యాన్ని బలోపేతం చేసే చర్యలను నిలిపివేయాలని జెలెన్స్కీ అన్నారు. ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అనేక తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. రష్యాకు వ్యతిరేకంగా నిర్వహించిన అంతర్జాతీయ వేదికలపైన భారత్ ఎక్కడా కనిపించలేదు. దాదాపు 3 దశాబ్దాల దౌత్య సంబంధాల్లో యుక్రెయిన్లో పర్యటించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల యుక్రెయిన్ సైన్యం రష్యాలోకి ప్రవేశించి కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించింది. ఈ యుద్ధంలో అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్కు అండగా నిలిచి రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలును కొనసాగించింది. దీనిపై పాశ్చాత్య దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినా భారత్ తన వైఖరిని మార్చుకోలేదు. ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు భారత్ దానికి దూరంగా ఉంది. మరోవైపు యుక్రెయిన్కు భారత్ మానవతా సాయం అందిస్తోంది. అయితే ఇది యుద్ధాలు చేసే కాలం కాదని ప్రధాని మోదీ చాలా సందర్భాల్లో చెప్పారు. మోదీ ఇదే విషయాన్ని పుతిన్తోనూ చెప్పారు.